హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ ఆఫ్ త్రిపుర. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హెల్తీగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మన ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. వెయిట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రోటీన్ మన బాడీ యొక్క మజిల్ మాస్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ప్రోటీన్ అరగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవ్వడం వల్ల మన మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అందుకనే వెయిట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడు ప్రోటీన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ అనుకుంటూ ఉంటారు వెజిటేరియన్స్కి అసలు ప్రోటీన్ ఆప్షన్సే ఉండవని. బట్ నేను ఈరోజు ఒక పర్ఫెక్ట్ మీల్ ప్లాన్ విత్ హై ప్రోటీన్, అలాగే అన్ని మైక్రో న్యూట్రిషన్స్ అందేటట్టు, లైక్ వెజిటబుల్స్ అలాగే ఆకుకూరలు కూడా ఉండేటట్టు ఒక ప్రాపర్ మీల్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేసి ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ప్రోటీన్ డేనైతే ముందు రోజు నైటే ఒక చిన్న ప్రిప్తో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి. బ్రేక్ఫాస్ట్ కోసం ఒక చిన్న గ్లాసు ఎర్ర కందిపప్పుని, దీన్ని మసూర్ దాల్ అని కూడా అంటూ ఉంటారు, ఈ దాల్ని ఓవర్ నైటే సోక్ చేస్తున్నా అండి వాటర్లో. దీంతో నెక్స్ట్ డే ఒక హై ప్రోటీన్ దోశ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ఇంకా లంచ్ కోసం నా దగ్గర ఉన్న పల్సెస్ అన్నింటినీ 2 పర్సన్స్కి కాబట్టి 2 స్పూన్స్ చొప్పున తీసుకుంటున్నా అండి. ఈ పల్సెస్ అనేవి మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ పెసలు, చోలే, శనగలు, వైట్ బఠానీ, సోయా, అలసందలు అయితే తీసుకుని వీటన్నిటినీ కూడా ఓవర్ నైట్ వాటర్లో అయితే సోక్ చేసి పెట్టుకుంటున్నా అండి. మీరు ఇవే పల్సెస్ తీసుకోవాలని అయితే రూల్ లేదండి. మీ దగ్గర లేని పల్సెస్ స్కిప్ చేసుకుని ఉన్న పల్సెస్ యొక్క క్వాంటిటీని పెంచుకుని మీకు నచ్చిన విధంగా అయితే దీన్ని కస్టమైజ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రాజ్మా ఒక్కదాన్ని మాత్రం తీసుకోవద్దండి, ఎందుకంటే మిగతా పల్సెస్ కంటే రాజ్మా అనేది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి రాజ్మా ఒక్కదాన్ని స్కిప్ చేసేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగే ఇంకా మా రొటీన్లో భాగంగా ఒక చిన్న డీటాక్స్ డ్రింక్తో అయితే మా డేని స్టార్ట్ చేస్తున్నామండి. ఈరోజైతే డిఫరెంట్గా సినమన్ డీటాక్స్ డ్రింక్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము. దీనికోసం ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకుని బాగా మరిగించుకుని 3 సినమన్ స్టిక్స్ని వేసి ఆ 3 కప్స్ ఆఫ్ వాటర్ 2 కప్స్ అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుంటా కాబట్టి అప్రాక్సిమేట్గా ఒక ఐడియాతో ఆ 2 కప్స్ ఆఫ్ వాటర్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత స్టవ్ అయితే కట్టేసి సర్వ్ చేసుకోవడమే. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సింపుల్ డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇందులో కావాలనుకుంటే హనీని అయితే యాడ్ చేసుకోవచ్చు. మాకు అలవాటు కాబట్టి సినమన్ స్టిక్స్లో ఉన్న స్వీట్నెస్సే మాకు ఇందులో సరిపోతుంది కాబట్టి మేమైతే స్పెషల్గా హనీని అయితే యాడ్ చేసుకోము. డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత ఒక 15 మినిట్స్ వాకింగ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ స్మూతీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా అండి. ఈరోజు మార్నింగ్ స్మూతీలో క్యారెట్, బీట్రూట్ అలాగే కీరా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇద్దరికి కాబట్టి ఇలా ఒక కీరాని తీసుకుని పైనున్న తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నా అండి. మనం జనరల్గా క్యారెట్, బీట్రూట్ జ్యూస్ చేసుకునేటప్పుడు పల్ప్ ఎక్కువ వచ్చేస్తుందని, జ్యూస్ తక్కువగా ఉంటుందని, జ్యూస్ ఎక్కువగా రావడం కోసం వాటర్ని ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాము. అలా వాటర్ క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేయకుండా ఇలా కీరా ముక్కల్ని యాడ్ చేసినట్టయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే జ్యూస్ అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఇద్దరికి కాబట్టి ఇలా ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బీట్రూట్ని అలాగే 2 గ్లాసెస్ ఆఫ్ క్యారెట్ ముక్కల్ని అయితే తీసుకుంటున్నా అండి. ఈ క్యారెట్, బీట్రూట్ పీసెస్ అనేవి నేను వీక్ మొత్తానికి సరిపడా కట్ చేసుకుని ఒక 8 బాక్స్లో పెట్టి అయితే స్టోర్ చేసుకుంటాను. సో దట్ మనం ఎప్పుడు ఈ స్మూతీ చేసుకోవాలన్నా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని మెత్తని ప్యూరీలా అయితే కొట్టుకోవాలి.
ఇప్పుడు దీన్ని వడకట్టాల్సిన అవసరం కూడా లేదండి. డైరెక్ట్‌గా ఇలాగే తాగేయొచ్చు. ఎందుకంటే కీర, వాటర్ యాడ్ చేశాం కాబట్టి పల్ప్ అనేది ఎక్కువ రాదు. మా హస్బెండ్ ఇందులో హనీ యాడ్ చేసుకొని తాగుతారు. నేను లెమన్ జ్యూస్‌తో అయితే దీన్ని తాగుతా. ఈ స్మూతీతో పాటు బ్రేక్‌ఫాస్ట్ కోసం ఓవర్ నైటే మసూర్ దాల్‌ని సోక్ చేసైతే ఉంచుకున్నా కదండీ! ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని ఇందులో అల్లం, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక మెత్తని పేస్ట్‌లా అయితే రుబ్బుకోవాలి. ఒక దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. జనరల్‌గా మసూర్ దాల్‌ని ఓవర్ నైట్ సోక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. మీరు ఎప్పుడైతే దోస వేసుకుందాం అనుకుంటున్నారో దానికి ఒక 1 అవర్ బిఫోర్ సోక్ చేసినా చాలు. బట్ మార్నింగే ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ సరిపోదని నేను ఇలా ఓవర్ నైటే సోక్ చేసుకుంటా అండి. ఇలా దోస బ్యాటర్‌లా రుబ్బిన తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని దోస కింద వేసేసుకోవడమే. ఇలా ఇన్‌స్టెంట్‌గా మసూర్ దాల్‌తో ప్రిపేర్ చేసుకున్న దోస అనేది నార్మల్ దోస కంటే హెల్త్‌కి చాలా మంచిదండి. ఈ దోసకి కాంబినేషన్‌గా నేను ఈరోజైతే నువ్వులు, టమాటా చట్నీనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఒక 3 పచ్చిమిర్చిని అలాగే ఒక 2 టమాటాస్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నా. ఈ చట్నీకి ఆయిల్ అనేది అస్సలు అవసరం ఉండదండి. ఒక ప్యాన్‌లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 3 స్పూన్ల నువ్వుల్ని యాడ్ చేసుకొని నువ్వులు చిటపట అనేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని దాంతో పాటు కొంచెం చింతపండుని యాడ్ చేసుకొని మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు సిమ్‌లో ఉడికించుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో వాటర్‌నైతే యాడ్ చేసుకోవచ్చు. బట్ టమాటాలో ఉన్న వాటరే ఇది మెత్తగా ఉడకడానికి సరిపోతుంది కాబట్టి నేను ఎక్స్‌ట్రా వాటర్‌నైతే యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని ఒక మెత్తని పేస్ట్‌లా కొడితే మీకు నువ్వుల టమాటా చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇందులో తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని నేను మళ్ళీ ఇంకొకసారి మిక్సీ అయితే కొడుతున్నానండి. మీరు రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసుకునే చట్నీ కాకుండా కాల్షియం రిచ్ ఉన్న ఈ టమాటా నువ్వుల చట్నీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా దోసలపై వేసుకోవడానికి ఒక 2 చిన్న పన్నీర్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకొని ఇలా పెనం మీద అయితే రెగ్యులర్‌గా వేసే దోసల కింద కాకుండా ఇంట్రెస్ట్‌గా తినడం కోసం టెడ్డీ బేర్ షేప్‌లో అయితే దోసలను వేస్తున్నా అండి. మనం కావాలంటే ఈ పిండితో దోసల్ని నార్మల్‌గా మనం రెగ్యులర్‌గా ఎలా వేసుకుంటామో అలా కూడా వేసుకోవచ్చండి. బట్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడం కోసం ఇలా టెడ్డీ బేర్ షేప్‌లో అయితే ట్రై చేశా. 2 వైపులా దోసలు కాలిన తర్వాత దానిపైన ఇలా పన్నీర్‌ని ఎక్స్‌ట్రా ప్రోటీన్ కోసం తురుముకొని సర్వింగ్ ప్లేట్‌లోకి అయితే తీసేసుకుంటున్నా అండి. ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇలా నార్మల్ దోస కింద కూడా వేసి చూపిస్తున్నాను. మనం రెగ్యులర్‌గా తినే టిఫిన్‌నే ఇలా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని ఎంతో ఇంట్రెస్టింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లంచ్ కోసం ఒక గ్లాస్ ఆఫ్ రైస్‌ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. దీంతో పాటు నిన్న నైట్ సోక్ చేసిన పల్సెస్ అన్నీ కూడా బాగా నానాయి. ఇప్పుడు వీటిని కూడా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఈ రైస్‌కి అస్సలు రైస్ అనేది సోక్ చేసి అయితే వండకూడదండి. ఎందుకంటే అన్నం ముద్దగా అయిపోతుంది. సో రైస్‌ని జస్ట్ వాష్ చేసి మాత్రమే పక్కన పెట్టుకోండి. సో దట్ ఈ పల్సెస్, రైస్ కలిపి ఉడికేటప్పుడు అన్నం విడివిడిగా ముద్ద అవ్వకుండా వస్తుంది. అండ్ ఈ రైస్‌లోకి టమాటో, పచ్చిమిర్చి అలాగే పుదీనా, కొత్తిమీర కలిపి ఒక పేస్ట్‌ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పల్సెస్ రైస్‌ని మనం మల్టిపుల్ వేరియేషన్‌లో వండుకోవచ్చు. బట్ ఈరోజు నేను వండేది గ్రీన్ పల్స్ రైస్. దీనికోసం ఒక కుక్కర్‌లో కొంచెం నెయ్యి తీసుకుని అది వేడయిన తర్వాత షాజీరా, అలాగే సోంపు, అలాగే జీలకర్ర 3 1 స్పూన్స్ చొప్పున యాడ్ చేసుకుని ఆ 3 కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ దినుసులను అయితే యాడ్ చేశాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్‌ని యాడ్ చేసుకుని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత
ఆల్రెడీ వాష్ చేసి ఉంచుకున్న స్ప్రౌట్స్ అండ్ నా దగ్గర గ్రీన్ పీస్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి స్ప్రౌట్స్ ఒక 5 మినిట్స్ పాటు ఉడికేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఈ రైస్లోకి కాంబినేషన్గా నేను ఈరోజు పాలక్ పన్నీర్ కర్రీ అయితే చేద్దాం అనుకున్నానండి. దానికోసం ఒక బౌల్లో వాటర్ని పోసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకుంటున్నాను. అలాగే ఈ వాటర్లో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే పాలకూరని వేసి జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే ఉడికించాలి. లేదంటే పాలకూరలో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి. అండ్ ఈ మధ్య బయట ఆకుకూరలన్నీ బాగా కెమికల్స్ వేసి పండిస్తున్నారు కాబట్టి ఇలా బేకింగ్ సోడా, వెనిగర్ వేసుకుని డస్ట్ మొత్తం పోయేలా ఒక 2 to 3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకున్నాను. ఈలోపు నీళ్ళు మరుగుతుంటే పాలకూరని వేసి ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ అయితే చేసుకున్నానండి. ఏ ఆకుకూరనైనా అస్సలు ఎక్కువసేపు అయితే బాయిల్ చేయొద్దండి. పాలకూర ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ అయిన తర్వాత కలిపి స్టవ్ కట్టేసిన తర్వాత పక్కనే ఉన్న పల్సెస్ని ఒకసారి కలుపుకుని ఇందాకలా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టి ఉంచిన టమాటో, కొత్తిమీర, పుదీనా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకున్నానండి. మిక్సీలో ఇంకొంచెం పేస్ట్ ఉండిపోయినట్టు అనిపిస్తే అందులో లైట్గా వాటర్ పోసి ఆ మిక్సీలో ఉన్న వాటర్ని కూడా ఇందులో పోసి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటున్నాను. ఈలోపు పాలకూర చల్లారిన తర్వాత మిక్సీలో పాలకూర, అలాగే కొత్తిమీర అండ్ కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని కొంచెం వాటర్ పోసి ఒక మెత్తని పేస్ట్లు అయితే కొట్టుకుంటున్నానండి. యాక్చువల్లీ పాలక్ పన్నీర్ కర్రీలో పాలకూర ఎంతైతే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ కొత్తిమీర అనేది తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది. అది మిక్సీ కొట్టుకున్న తర్వాత 10 మినిట్స్ కూడా అయిపోయిందని చెప్పి ఈ పల్సెస్ అన్నిటిని ఒకసారి కలపడానికి అయితే స్టవ్ దగ్గరికి వచ్చేసానండి. వాటర్ మొత్తం బాగా అబ్జర్వ్ అయిపోయి పల్సెస్ అనేవి 10 మినిట్స్ పాటు బాయిల్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ని వేసి ఒకసారి ఫ్రై అయితే చేస్తున్నానండి. యాక్చువల్లీ రైస్ మీరు ఉడికించే ముందు ఇలా పల్సెస్తో కొంచెం ఫ్రై చేస్తే రైస్ అనేది ముద్ద అవ్వకుండా సెపరేట్గా అయితే వస్తుంది. ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పల్సెస్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనకి అన్ని న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ కూడా బాగా అందుతాయి. ఇప్పుడు గ్లాస్కి 3 గ్లాసుల నీళ్లు పోసుకుని తగినంత ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు సిమ్లో అయితే ఉడికించుకోవాలి. ఈలోపు పాలక్ పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ పీసెస్ని కట్ చేస్తున్నాండి. యాక్చువల్లీ పన్నీర్ పీసెస్ మనం ఎప్పుడు ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. బట్ తినేటప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించడం కోసం సరదాగా ఇలా డయాగ్నల్గా కట్ చేస్తూ ఒక చిన్న ట్రయాంగిల్ పీసెస్గా పన్నీర్ని అయితే కట్ చేశానండి. సో దట్ తినేటప్పుడు ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం కట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది, సేమ్ అదే టైం పడుతుంది కాబట్టి ఇలా అయితే ట్రై చేశాను. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ని వేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి చిన్న పీసెస్గా కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుని తగినంత ఉప్పు, ధనియాల పొడి యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పక్కన స్ప్రౌట్స్ రైస్ అనేది కూడా ప్రిపేర్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది బాగా సెపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు బాగా కలుపుకుని మనం కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ పీసెస్ని ఈ కర్రీలో యాడ్ చేసుకుని బాగా కలిపి మూత పెట్టి ఆ పేస్ట్ ఒక ఫ్లేవర్ మొత్తం పన్నీర్కి పట్టేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు ఉడికిస్తే చాలు. బాగా ఎక్కువగా ఉడికిస్తే పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది. సో జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకొని మీరు కావాలి అనుకుంటే ఇందులో కసూరి మేతి యాడ్ చేసుకోవచ్చు పైన. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. సో ఇప్పుడు పాలక్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూపిస్తానండి. స్ప్రౌట్స్ రైస్ అనేది ఎంత విడివిడిగా సెపరేట్గా వచ్చిందో. స్ప్రౌట్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. అండ్ మీరు చూస్తే ఈ రైస్ అనేది మనం చేసుకోవడం అనేది చాలా సింపుల్.
సింపుల్. జస్ట్ సింగిల్ కుక్కర్‌లోనే మనం ఈ రైస్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం ఎక్కువ పట్టదు. అలాగే మంచి లంచ్ బాక్స్ రెసిపీ కింద కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సింగిల్ రైస్‌లోనే మనకి అన్ని ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ కూడా అందుతాయండి. మీరు కూడా ఒకసారి ఈ రైస్‌ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందైతే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ రైస్‌కి కాంబినేషన్‌గా పాలక్ పన్నీర్ కర్రీ, అలాగే దానిమ్మ గింజలు వేసుకుని కర్డ్, రైతానైతే ప్రిపేర్ చేసుకున్నాను. సలాడ్ కింద ఆనియన్, లెమన్ అయితే సర్వ్ చేసుకున్నాను. ఈ విధంగా ప్రోటీన్ రిచ్ లంచ్ ప్లేట్‌ని అయితే నేను రెడీ చేసేసుకున్నా అండి. మా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.